లేని చోటే లేదు మహిలో మానవుడు, చూడలేని చోటే లేదు మహిలో మానవుడు. పొందరాని జయమే లేదు పూనికతో నరుడు, పొందరాని జయమే లేదు పూనికతో నరుడు. సాధించు నీ లక్ష్యం, సాగించు నీ పయనం, ఓ నీ లక్ష్యం. ఎన్నెన్నో ఓటములు ఎదురవుతూ ఉన్నా, ఎన్నెన్నో శోధనలు వేధిస్తూ ఉన్నా, ఎన్నెన్నో ఓటములు ఎదురవుతూ ఉన్నా, ఎన్నెన్నో శోధనలు వేధిస్తూ ఉన్నా, భయమన్నదే లేదు వెనుతిరిగి పోరాదు. చలించక తలవంచక జయించు పరీక్షలే, చలించక తలవంచక జయించు పరీక్షలే. చూడలేని చోటే లేదు మహిలో మానవుడు, పొందరాని జయమే లేదు పూనికతో నరుడు. సాధించు నీ లక్ష్యం, సాగించు నీ పయనం, ఓ నీ లక్ష్యం, ఓ నీ లక్ష్యం. మమ్మీ అదిగో డాడీ వచ్చారు, తొందరగా రా మమ్మీ. డాడీ మధు, ఆహా, ఈ రోజేదో స్పెషల్గా ఉందే, ఏమిటో విశేషం? తెలుసుకోలేదా? అర్థం కాలా. ఏమిట్రా మధు? మమ్మీనే చెప్పని. అది సరే కూర్చోండి. స్టాప్ ప్లీజ్, ఈ రోజు మనం వడ్డిస్తాం. అక్కయ్య అని వరకు కూర్చో. వద్దు, నువ్వేం వడ్డించు. భార్య గారి ముద్దుల తమ్ముడివి, ఉద్యోగాన్వేషణకి ఇక్కడికి వచ్చావు. నిన్ను పట్టుకుని పనులు చేస్తే మర్యాదగా ఉంటుందా? అంతేగా, అది నాకు వదిలేయండి. ఈ రోజు ఏమైనా సరే నేనే వడ్డిస్తాను మీకు. ఈ రోజు ఏమిటి విశేషం? అది మీ అంతటా మీరే తెలుసుకోవాలి. అయితే టామీని అడిగి చూస్తాను. ఏంటా మీ విశేషం? ఓహో, నువ్వు అంతేనా? అర్థం కాలేదే. ఎలా అవుతుంది అర్థం? ఆకాశంలో తిరిగే వాళ్ళు భూమి మీద జరిగే విషయాలు ఎలా తెలుసుకోగలరు? ఈ రోజు మన పెళ్లి రోజండి. ఓహో, మన పెళ్లి రోజనే విషయం నేను మర్చిపోయాను. డాడీ, ఓ సందేహం. డాడీ ఎందుకు మమ్మీని పెళ్లి చేసుకున్నారు? అదే మధుబాబు పుట్టాలని. ఎలా పుట్టాను నేను? అదే మీ మమ్మీనే అడిగి చూడు. వద్దు, డాడీయే బాగా చెప్తారు. నా ముద్దులో మధుబాబు దాని గురించి నన్నే అడక్కే. ఐఎమ్ ఏ పూర్ బ్యాచులర్, నేను సద్బ్రహ్మచారిని. ఏమా? ఓ మధు, మొన్న నువ్వు ఒకటి అడిగావుగా, ఈ ఢిల్లీ అంతా ఓ రౌండ్ కొడదామని. డాడీ రెడీ. నేను కూడా రెడీ. మరి మీ మమ్మీయో? నేను ఎప్పుడో రెడీ. నాలు నా కలలు ఏనాడు నీ ధ్యాసే పూచి నా మదిలో మురిపించే నీ వయసే. ఆనాటి తొలివేయి ఎన్నో మజాలు తలచేటి వేళ. వచ్చాను నీ ప్రియగా చేరాను, నన్నే నే మరచి నా సర్వం ఇచ్చ
ఫలించే పుట్టాడి బుజ్జాయి లల్లలలలలా. జన్మం ఫలించే అనురాగం అలరించే బుజ్జి నీరాకే మధురాలే కురిపించే. మన జీవితాలు ఈ మధుర దాంపత్య భాగ్యం వరించే. అవును వచ్చాను నీ ప్రియగా చేరాను పూచి నా మదిలో మురిపించే నీ వయసే. చిచి చిచి కరుణించి ఆ దైవం కూర్చింది మనలా కోరిన కోర్కెలు తీర్చింది చాలా. కరుణించి ఆ దైవం కూర్చింది మనలా కోరిన కోర్కెలు తీర్చింది చాలా. ఇది నాకు చాలు ఎన్నెన్నో వేలు ఏ రోజు నీలాగే కాలం గడిస్తే. నాలో నా కలలు ఏనాడు నీ ధ్యాసే నిన్నే నే మరచి నా సర్వం ఇచ్చాను. ముద్దు ముద్దు నాలో నా కలలు ఏనాడు నీ ధ్యాసే పూచి నా మదిలో మురిపించే నీ వయసే. ఆనాటి తొలి రేయి ఎన్నో మజాలు తలచేటి వేళ. అవును వచ్చాను నీ ప్రియగా చేరాను నన్నే నే మరచి నా సర్వం ఇచ్చాను. ఏనాడో చేశాను పూజే ఫలించే పుట్టాడు బుజ్జాయి లల్లలలలలా. జన్మం ఫలించే అనురాగం అలరించే బుజ్జి నీరాకే మధురాలే కురిపించే. మమ్మీ ఓ డాడీ బాబు ఇదేం తల్లరా బాబా ఈ ఊళ్ళో చచ్చరా నాయన రావణ తల్లి ఇప్పి శాచాలు పీక్కుతుంటున్నట్టుందిరా బాబు. రగ్గు రగ్గు చచా పెగ్గు పెగ్గు పెగ్గు. ఎవరది శ్రీనివాస? కాదు తల్లి చచా నీళ్లు నీళ్లు చచా నిప్పు నిప్పు నిప్పు. నిప్పా? అవును నువ్వు ఇలా నీళ్లు నిప్పు ఒకే మరి అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చేది? లోపలికి పద, నీ ఒళ్ళు వేడెక్కించేస్తాను. లోపలికి వస్తే కొంప తీసి మంటలో పడేస్తావా చచ్చి ఒకటాను తల్లి. బాబోయ్ ఇదేం తల్లరా నాయన ఏమైనా సరే ఈ హీటర్ దగ్గర నుంచి నేను చేస్తే కదలను. ఈ లెక్క నువ్వు ఇక్కడ నానా అవస్థలు పడేలా ఉన్నావు. పడతాను పడతాను. ఇక్కడ సంగతి చూస్తే అలాగే ఉంది. నేరకపోయి ఈ ఊరు వచ్చాను. కొరివితో తలకొప్పుకున్నట్టుగా ఉంది. సరే ఇంతకీ తమరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ అన్నగారి పోరు పడలేక మా వాడక్కడ ఎలా ఉన్నాడో ఏమిటో చూసి రావయ్యారి మా అక్కయ్య బావ నన్ను బలవంతంగా పంపించారు. ఏమిటి అన్నయ్య ఉన్నాడు? మోహన్ చెడుదారుల్లో తిరుగుతూ ఉంటే ఉంటే ఉంటే
దారిలో పెట్టి రావయ్యా అన్నారు. అదే నా కర్తవ్యం, అందుకే నేను వచ్చా. ఇప్పుడు తెలిసిందా? అండర్స్టాండ్? బాగుంది, సంతోషం. వండర్ఫుల్, లవ్లీ. మనం ఇక్కడే కూర్చుందాం, ఎవరి కూడా ఉండదు ఇక్కడ. ఓకే ఓకే. ఏంట్రా? ఒరేయ్, ఆ ఫ్రంట్ లో కూర్చున్నదే సంధ్య. ఎలా ఉందిరా? బ్యూటిఫుల్, సినిమా స్టార్ లా స్టైల్ గా ఉంది. స్టైల్ గానే ఉంటుంది, పోతే దగ్గరికి వెళ్ళడానికే భయం. ఏమిట్రా దారి? దారులకే ఉన్నాయి. నువ్వు లాచి ధైర్యంగా వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చో. ఎంచక్క ఆవిడ ముఖాన్ని చూసి మనోహరంగా ఒక నవ్వు నవ్వు. తిరిగి ఆవిడ నవ్వుతుంది, అంతా ఓకే. ఆమె నవ్వలేదనుకో. పోనీరా. పోయేది ఆఫ్టర్ ఆల్ ఒక నవ్వేగా. పడిందా? అది నీ నవ్వేరా. పోరా, ధైర్యం చేయరా. కదలరా. హలో సంధ్య, హలో. నేను ఇక్కడ కూర్చోవచ్చా? దానికే కూర్చోవచ్చే. పదండి, మనం పోదాం. వారిని డిస్టర్బ్ చేయొద్దు. ఎరా, హౌ ఈజ్ మై ఐడియా? గాడి తనుతానే వేరా. ఎరా, ఇక్కడి నుంచి లేచిపోయిందే. అక్కడే నుంచుంటే కనీసం చూసైనా ఆనందించేవాడిని. నువ్వేం బాధపడకరా, మన దగ్గర 100 కొద్ది ఐడియాలు ఉన్నాయి. ఒక్కో ఐడియా ప్రయోగిద్దాం. అన్ని సత్స్ ఐడియాలే. మరి నేను వెళ్ళిరానా? నేను ఒకటి అంటాను, ఇక ఈ ఉద్యోగం చాలు. భయంగా ఉందా? భయంగా ఉండదా చెప్పండి? దినదిన గండంలా ఉంది ఈ పని. ఈ ఉద్యోగం మానేయండి. ఎందుకని? నేను ఎయిర్ ఫోర్స్ లో ఉన్నప్పటి నుంచి హెలికాప్టర్ పైలట్ గా ఉంటున్నాను. జీవితంలో మనస్ఫూర్తిగా నాకు నచ్చిన వృత్తి చేస్తున్నాను, అంతే. పోతే అపాయం. అది భూమి మీద ఉన్నా ఆకాశంలో ఉన్నా వచ్చి పడుతుంది. మరి నేను వస్తాను. ఆహా आहा, एक हाथ में फूल, एक हाथ में सिगरेट. आहा, नैनीताल इज नैनीताल, अच्छा नैनीताल. आहा, आहा, ఏ రోయ్, ఏమిట్రా ఇది? కోని ఫ్రెంచ్ పూలలోని పరిమళం, స్మోకింగ్ లో ఉన్న మత్తు, మత్తు మాధుర్యం లేని జీవితం ఏం జీవితం అంట. వాట్ బ్లడీ లైఫ్ ఇస్ దిస్? అది అలా ఉండని. ఇవాళ ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఉంది, హాలిడే ఆన్ ఐస్. ఏంటి? హాలిడే ఆన్ ఐస్. ఐస్ లో విరామ దినం. బోధపడిందా? హాలిడే అంటే హాలిడే, ఐస్ అంటే ఐస్, విరామం అంటే విరామం. సరే, ఓ సందేహం. నన్ను తీసుకెళ్ళి ఓపిగ్గా అదంతా చూపించాలనే ఉద్దేశం ఎలా పుట్టిందో? దానికే ఉందిరా. నువ్వు ఈ నైనిటాల్ వచ్చాక నిన్నెక్కడికి తీసుకెళ్లకుండా ఉంటే ఏం మర్యాదగా ఉంటుందిరా? సజకన్నగా అంతా తెలుసులేరా. సంజయ్ అక్కడికి రావచ్చు, అక్కడ ఆవిడ్ని చూడొచ్చు. తోడు కోసం నేను, అంతే కదరా? అదేరా సీను, ఆమె కూడా పెడుతోందని తోటి స్నేహితురాలతో అంటుంటే. ఆహా, అలా చెప్పరా నాన్న. ఏమి కోని ఫెరస్ పూల పరిమళం. ఈ కోని ఫరస్ పూలకి పరిమళం ఉండదురా. రామరి
चढ़ सकते हैं। अगर आप में से जो भी इसमें चढ़ना चाहें तो वो लोग आगे आ सकते हैं। बहुत बहुत धन्यवाद। Hello, Sandhya. How are you? Fine. Who is this gentleman? He's Mr. Srinivas. Oh, glad to meet you. Glad to meet you. చెనక్కాయలు తింటావా ఇవ్వండి, ఇవ్వండి. తిను థ్యాంక్స్. వస్తాను. బాయ్. టాటా. ఇలా చేసినట్టు అర్థం ఏమిటో బుర్రకెక్కడా లేదు. నాకు అయోమయంగా ఉంది. ఆహా, ఇది ఏ ఊరు మర్యాద? రాజస్థానీ మర్యాద అనుకుని మరి ఆమె రాజస్థాన్ లో ఉంటుంది కదా. ఆంధ్ర పిల్ల కాదు. ఎలా మన ఆంధ్ర రాజస్థాన్ లో ఉండకూడదా?
అతను నా బంగారు గొలుసు తెంచుకుపోయాడు. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ మోహన్. దొంగ ఆగరే. अरे प्रकाश, उसकी हार वापस कर दो. अरे तू कौन है बोलने वाला? चोर चोर पकड़ो पकड़ो पकड़ो. अरे यहाँ पर हो जाओ. अरे इसके क्या हुआ? सर देखिए साहब, देखिए साहब. अरे क्या हुआ? क्या क्यों ऐसा मान लेता है? क्या हुआ इसको? हाँ वाड़ा है, वाड़ा वाड़ा देखिए वाड़ा.
ఏదో చేయను? నిన్ను నేను ఎట్లా కదా సంధ్య అయ్యా, నేను ఆ ఒంట్లకి స్నానం చేయించి ఈ వస్తువులను ఒంట్లపైకి ఎక్కించి వచ్చేస్తాను. అయితే ఈ రోజు వర్తకానికి వెళ్తున్నావా? మరి ఏ ఒంటలు సిద్ధంగా ఉండండి, మేము ఆతాహం. గుడ్ మార్నింగ్ మిస్టర్ జగదీష్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు బజారుకు బయలుదేరలేదా? బయలుదేరుతున్నాను. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. ఒకటి చెప్తున్నాను మిస్టర్ జగదీష్, నిన్ను నా బిజినెస్ మేనేజర్గా తెచ్చుకున్న దగ్గర నుంచి నేను తృప్తిగా ఉన్నాను అన్ని విషయాల్లోనూ. ఇంతకు మునుపు ఎందరో నా దగ్గర ఉండేవారు, పోతే నీలాంటి విశ్వాసపాత్రుని నేను ఇంత దాకా చూడలేదు. సార్ పోస్ట్. జగదీష్, నైనిటాల్ నుంచి సంజయ్ ఉత్తరం రాసింది. అమ్మాయి గారు పరీక్షల గురించి రాశారా? హహ, పరీక్షల గురించే కాకుండా అంతకన్నా ముఖ్యమైన విషయం గురించి రాసిందోయ్. అమ్మాయి జీవితంలోనికి ఒక వ్యక్తిని ఆహ్వానించబోతోంది. వన్ మిస్టర్ మోహన్. ఆల్ రైట్, అమ్మాయికి ఆమెకి నచ్చిన వాళ్ళని ఎంచుకునే వయసు వచ్చింది. ఈ మంచు కొండల్లోన నీరంచు నీడల్లోన ఎన్నెన్నో అందాలే లవ్లీ ఓ నైనిటా ఆ సొంపులే అలరింపులే ఈ మంచు కొండల్లోన నీరంచు నీడల్లోన ఎన్నెన్నో అందాలే లాలీ ఆ సొంపులే అలరింపులే పయనించే దారుల్లో పులకించే గాలుల్లో పూల వాటికలో పయనించే దారుల్లో పులకించే గాలుల్లో పూల వాటికలో పడుచు మనసు పరవశం తొలకరించు నవయౌవనం చలి బలే బలపులగిలి చలి బలే బలపులగిలి ఇష్క్ 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 ఈ మంచు కొండల్లోన నీరంచు నీడల్లోన ఎన్నెన్నో అందాలే లవ్లీ ఓ నైనిటా ఆ సొంపులే అలరింపులే చిగురించే వేళల్లో విరబూసే పూలల్లో కొంటె భ్రమరాలో చిగురించే వేళల్లో విరబూసే పూలల్లో కొంటె భ్రమరాలో పల్లికి కొసది మధువుల నిలిచే ప్రకృతి ఒక మధువుల పద పద ప్రణయం ఇదే పద పద ప్రణయం ఇదే ఇష్క్ 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 ఈ మంచు
మంచు కొండల్లోన నీరంచు నీడల్లోన ఎన్నెన్నో అందాలే ఆ సొంపులే అలరింపులే అందాలు కవ్విస్తే యవ్వనము నవ్విస్తే ఆగునా హృదయం అందాలు కవ్విస్తే యవ్వనము నవ్విస్తే ఆగునా హృదయం సరస స్వరములు గీతమై కోర్కి కోయిలై పలుకగా క్షణం యుగం ఇరువురం సగం క్షణం మంచు కొండల్లోన నీరంచు నీడల్లోన ఎన్నెన్నో అందాలే లాలీ ఓ లైడిటా ఆ సొంపులే అలరింపులే ఇష్క్ 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 ఇక్కడ ఇద్దరు ఇలా ఆడుతూ కూర్చోండి, నేను ఢిల్లీ పోతున్నా. ఇదిగో ఉత్తరం. వస్తున్నావురా? వస్తున్నావంటే వస్తున్నావంటే నేను సంధ్య. సంజ వస్తుందే. ఆ. ఆ? అయితే పదండి. సంధ్యకి ఈ వంటలేం నచ్చలేదనుకుంటాను. ఏమీ తినలేదు. అదేం కాదక్కయ్యా, నిజంగా వంటలు ఎంతో బాగున్నాయి సుమండి. సంధ్య అక్కడ ఇంతేనా మోహన్? సరిగా భోజనం చేయదా? నేను చెబుతా విను. మన ఇంటికో స్నేహితురాలుగా రావడం చేత కొంచెం సిగ్గుపడి ఉంటుంది. ఇక మన ఇంటికి కోడలైందనుకో బకాసురులా తినేస్తుంది. బెంగపడక. అది అలా ఉండని. పరీక్షలు ఇద్దరు పాస్ అవుతారా? ఇద్దరు పాస్ అయిపోయారు లవ్లో. గారు మా అక్కయ్య గారు వెళ్ళి సంజయ్ ఫాదర్ని కలవడం, ఆ తర్వాత తతంగం కానివ్వడం క్లోజ్. ఏదో నా చిన్న తలకాయకి తోచింది చెప్పాను. ఐఎమ్ ఏ పూర్ బ్యాచులర్. ఆపరా గోళ. ఎక్కడైనా నీకు ఉద్యోగం దొరకని నీకు చేయించేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. సంధ్య, నువ్వు ఢిల్లీకి వచ్చిన విషయం మీ నాన్నగారికి తెలుసు? లేదండి. రాజస్థాన్కి వెడుతూ వెడుతూ ఈ ఊళ్ళో మీ అందరినీ ఒకసారి చూద్దామని సంధ్య సరదా పడింది. అందుకే తీసుకొచ్చాను. నేను ఈ రోజే వెళ్ళక తప్పదు. పరీక్షలు అయిపోయాయన్న విషయం నాన్నకు తెలియపచ్చా. నేను ఇంకా రాలేదని వారెంతో బెంగపడతారు. అందుకని టికెట్ కూడా రిజర్వ్ చేయించాను. ఓహో, అలాగా. खास सूचना, आज शाम को 6 बजे 50 लाख रुपए के औजार और बारूद लाद ट्रक आ रही थी, उसे डाकुओं ने रास्ते में लूट लिया है. उनके बारे में सूचना देने वाले को सरकार की तरफ से 1 लाख रुपए इनाम मिलेंगे. ఏమిటి అన్యాయం? గవర్నమెంట్ గతే ఇలాగైతే మరి ప్రజల గతి ఇంకా ఎలా ఉంటుందో ఏమైంది? చెప్పడానికే భయంగా ఉంది. ఆ టీవీలో అనౌన్స్మెంట్ వచ్చింది. ఓ స్పెషల్ వ్యాను ఢిల్లీకి వస్తుండగా అందులో ఉన్న 50 లక్షల విలువైన తుపాకులు పళ్ళు ఢిల్లీ పరిసర ప్రాంతాలు ఎవరో కొల్లగొట్టారట. దోపిడా? దొంగల్ని కనిపెట్టడానికి సహాయం చేసే వారికి 1 లక్ష ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ చల్లగా వదిలేసి తీరిగ్గా అరెస్ట్ చేయబోతారట. ప్రాణభయం ఉన్నవాళ్ళు ఎవరు సాయం చేస్తారు చెప్పు? వాళ్ళు అసలే రక్తం తాగే దొంగలు. ఈ గొడవ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నేను ఇంతకు మునుపు ఢిల్లీ నుంచి రాజస్థాన్కి ఎప్పుడూ పోలా. సరే. అబ్బాయి జగదీష్, ఓ చిన్న సందేహం. ఓ గురవయ్య, ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు? తలకు మించిన సమస్య. మరణించే వరకు నేను ఒక్క సంగతి గురించి మాత్రమే ఆలోచిస్తుంటాను. ఆ సంగతి ఏమిటో నాతో చెబితే నేను ఆలోచిస్తాను. సహాయంగా ఉందామని అడుగుతున్నాను. మీ బాధ ఏమిటో అని. వింటావా? అయ్యో, చెప్తే ఎందుకు వినను? వద్దు, అది అడగొద్దు. అయ్యో, అంత ఇష్టం లేకపోతే నాకు చెప్పొద్దులే. పద.
మధు మధు బాబు మధు 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 కనిపించడం లేదురా. కనిపించట్లేదా? మధుబాబు మధుబాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. మధుబాబు 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 మధు ఏమండి? మధు కనపడటం లేదండి. కనపడటం లేదా? ఆ, వాడు ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. అయ్యో ఇక్కడెక్కడా లేడు. నేను వెతకని చోటే లేదు. నా బిడ్డను ఎవరో తీసుకుపోయి ఉంటారు. వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే నేను బ్రతకలేనండి. ఆ, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో బాధపడతావు ఎందుకు? పద, మనం వాడి స్నేహితులు ఇళ్లకు ఫోన్ చేసి కనుక్కున్నాం. హలో, ఎస్, రాజశేఖరం హియర్. అదే మధు మావాడే, ఓల్డ్ ఢిల్లీలోనా? వాడు ఎక్కడికి ఎలా వచ్చాడు? అక్కడ ఎలా దొరికాడు? ఇంతకీ మీరెవరు? లేదు లేదు, పోలీసులకు తెలియజేయను. అలాగే పోలీసులకు తెలియజేయను. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నా. హలో, ఓల్డ్ ఢిల్లీలో ఎక్కడికి రావాలి? సరే సరే, నేను బయలుదేరుస్తున్నా. మీరెవరో తెలియజేస్తారా? హలో హలో, ऊपर जाओ. డాడీ మధు డాడీ మధు డాడీ మధు డాడీ నీకు ఫోన్ చేసింది నేనే. నా మధు నాకివ్వు. వాడిని ఎందుకోసం ఇక్కడికి పట్టుకొచ్చారు? అదా చెప్తాను. నీకేం కావాలన్నా చెప్పు, దయచేసి ముందు నా మధు నాకివ్వు. మధుయేనా కావాల్సింది? పద. ఏం చెప్పదలుచుకున్నావు? తొందరగా చెప్పు. ఆరాటం కూడదు, ముఖ్యంగా అన్నమాట దాటకూడదు. మరోసారి ఆలోచించి మరీ చెప్పండి. నువ్వు డబ్బు గురించి నా బిడ్డను తీసుకొచ్చినట్టయితే ఆ సంగతి ఏదో చెప్పు. నాకున్నదైనా అడిగినంతా తెచ్చిస్తాను. వద్దు, మాకు డబ్బే ముఖ్యం కాదు, ఇక్కడికి నిన్ను రప్పించింది. మరెందుకోసం? త్వరగా చెప్పు. చెప్తాను. ముఖ్యంగా నీకో విషయం చెప్పాలి. నేను చెప్పింది అంగీకరించినట్టు నటించి వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రయత్నిస్తే నువ్వు, నీ భార్య, బిడ్డడు ప్రాణాలతో ఈ భూమి మీద ఉండరు. ఇంకా నేను చెప్పినట్టు చెయ్యి. ఈ రాత్రే నీ హెలికాప్టర్లో కొన్ని పెట్టెలు తీసుకుని బికనీర్ ప్రాంతంలో ఉన్న ఎడారిలో దించాలి. దించాల్సిన స్థలంలో 6 ఎరుపు జెండాలు కనిపిస్తాయి. ఎన్ని ట్రిప్పులు వెళ్లాలో ఇప్పుడు తెలియదు. తెల్లారక మునిపే ఆ సరుకు అక్కడ చేరాలి. ఆ తర్వాత తెల్లవారేటప్పటికి నీ ఇంట్లో నీ కుమారుడు ఉంటాడు. అంతవరకు నా కస్టడీలో ఉంటాడు. ఏమంటావు? నీ కుమారుడు ప్రాణాలతో ఉండాలంటే ఇంతకన్నా మరో మార్గం నీకు లేదు. అలా చేస్తేనే నీకు మంచిది. బికనీరుకి చేరాల్సిన దారి ఇందులో గుర్తుపెట్టించారు. ఇదిగో. ఇది చాలా చిన్న పని, చెయ్యొచ్చు నీ కుమారుడు కోసం. నువ్వు ఇప్పుడేం చెప్పక్కర్లే, 2 గంటలు టైం ఇస్తున్నా.
మీ ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించి జవాబు చెప్పు. వెళ్ళచ్చు. వెళ్ళు. ఇందులో ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. అక్కడే మీరు ఒప్పుకుని ఉంటే బాగుండేది. మరి అలా చేయడం మంచిదేనా? గవర్నమెంట్ నుంచి కొల్లగొట్టిన సరుకునే కదా నేను మరొక చోటికి చేర్చాలి. అది దేశద్రోహం కాదా? ఏం చేస్తాం, వేరే మార్గం లేదు కదా. మన బాబుని రక్షించుకోవద్దా? ఆ నీచుడు చెప్పిన టైం కూడా దాటింది. అయ్యో, ఇంకా మీరు ఆలోచించకండి. ఒప్పుకుంటానని చెప్పండి. హలో, ఇంకా ఆలోచిస్తూ కూర్చోవడానికి టైం లేదు. వెంటనే జవాబు చెప్పాలి నువ్వు. ఎస్ ఆర్ నో? ఎస్ అని చెప్పండి. అది మీకు కష్టంగా ఉంటే నేను చెప్తాను. హలో. చలయా పెట్టేద్దు. పెట్టెలన్నీ వచ్చేసాయా? హాజీ వచ్చేసాయి. గుడ్. మనకు మాట ఇచ్చినట్టే తెల్లవారక మునుపే ఇక్కడకు చేర్పించాడు. తీసుకురండి. మధు, మధు, ఎక్కడ నా మాట ఎక్కడ? మధు, మధు ఇక్కడికి రాలేదు. అయ్యో లేదే. లేదా పెట్టెలన్నీ అక్కడ దించి తిరిగి వచ్చేటప్పటికి మధు ఇక్కడ ఉంటాడని వాడు నాతో అన్నాడే. నా మధు, నా మధు, 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 మధు. మధు, 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 మధు. మధు, మధు. గుడ్ మార్నింగ్ బాస్. మార్నింగ్. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు? నన్ను ఎందుకు ఇలా ఇక్కడ ఉంచేశారు? నేనేం నేరం చేశాను? వయసును మించిన తెలివి. నన్ను ఎన్నెన్ని ప్రశ్నలు వేశాడో తెలుసా? చురుకైన కుర్రాడు. అలాగా? అప్పుడు వాడిని విడిచేస్తే ఆపదే. మనం ఉండే ఈ స్థలం గురించి వాడు వెళ్ళి చెప్పేస్తాడు. అంచేత వీడిని ఎడారికి తీసుకుపోయి ఎస్ సార్.
నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అదే చెప్తాను. నన్ను మా ఇంటికి తీసుకుపోయి వదలరు? నేను మా అమ్మను నాన్నను చూడాలి. అయ్యా అమ్మా! అదా? తీసుకుపోతున్నారు అమ్మా. విచారించుకో. ఇటు చూడు, ఈరోజే నేను రాజస్థాన్ బయలుదేరి వెళ్తున్నాను. ఆ వేళ వాళ్ళు సరుకులు దించాని ఆ పరిసరాల్లోనే ఎక్కడో ఉంటుంది వాళ్ళ స్థావరం. అబ్బాయి అక్కడే ఉంటాడు. వాడిని తీసుకురాకుండా తిరిగి రాడు.
ఈ అబ్బాయినేగా అంతోని చంపడానికి తీసుకెళ్ళాడు. అవును సార్, ఆ అబ్బాయే వీడు. చూస్తానండి, తీసుకురండి. అప్పుడు నువ్వు వీడిని చంపలేదు. ఆల్ రైట్, వీడికి ఇంకా ఆయుష్ ఉందనుకుంటాను. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటాడులే. అంతేనా మిస్టర్ ఆంటోనీ? అంతా తమరిష్టం. వెరీ గుడ్. వీడిని చంపకూడదు. వీడి తండ్రి వీడిని వెతుక్కుంటూ వచ్చాడట. ఇక్కడికి వాడు వస్తాడు. వీడి నెపంతో అతగాడి హెలికాప్టర్ని కొన్నాళ్ళు మనం ఉపయోగించుకోవచ్చు అనిపిస్తోంది. అందాక వీడిని మన సెల్లో ఉంచండి. ఈ రథకుతాడు కుక్కొకట పాడి తీసుకెళ్ళి. వదిన, సంధ్యను వాళ్ళ ఇంట్లో వదిలి ఆ రోజే నేను తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను. సంధ్య నాన్నగారు బలవంతం చేయడంతో నేను ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ కథంతా చెప్పినందువల్ల ప్రయోజనం ఏమిటి? మధు కోసం వెళ్ళిన బావగారు కూడా తిరిగి రాలేదు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళారో తెలుసా పోని? రాజస్థాన్కే అని నేను అనుకుంటున్నాను. బికనీర్ అని, పాషా అని అప్పుడప్పుడు అంటుంటే విన్నా. పాషానా? ఏం మోహన్? రాజస్థాన్లో పాషా దొంగల నాయకుడు. పాషా తెలుసా నీకు? తెలీదు. వాడి గురించి విన్నాను. జరిగిన విషయాలను బట్టి చూస్తూ ఉంటే నేను ఉద్దేశానికి వచ్చాను. ఇక అన్నయ్యని మధుబాబుని తీసుకురాకుండా నేను తిరిగి రాను. తమరు చాలా దూరం వచ్చారే, బాగా శ్రమపడి ఉంటారు. ఏం చేయను, తప్పలేదు. నువ్వు మాట నిలబెట్టుకునేవాడు అనుకున్నాను. నువ్వు చెప్పినట్టుగా నేను చేయాల్సిందంతా చేశాను. పోతే నువ్వు అదంతా పోనీ ఇక్కడైనా నా బిడ్డ నాకేమో. నీ వృత్తి ఏదైతే నువ్వు ఒక మనిషివే కదా. బిడ్డ తండ్రిగా నా ఆవేదన నీకు అర్థం కావడం లేదా? తండ్రి ఆవేదన అలాంటిది ఒకటి ఉందా? నాకు తెలీదే. నా బిడ్డ జీవించి ఉన్నాడో లేడో అదైనా పోనీ చెప్పు. బుద్ధి లేని మనిషి అంతం చేసిన కథని ఆరంభించాలను కూడా వివేకం. అంతం చేసిన కథ సరేలే, నీ హెలికాప్టర్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. అవసరమైతే ఇంకోసారి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏం చెప్పినా సరే చేస్తారు. నేను జీవించి ఉన్నంత వరకు నీకు దాసుడుగా ఉంటాను. నా బిడ్డని నాకు అప్పగిస్తే సార్. సరే, ఈ విషయమై నన్ను ఒకసారి ఆలోచించాలి. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ జగదీష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇతడు మిస్టర్ మోహన్. జ్ఞాపకం ఉందా? ఆ రోజు మా సంధ్య ఉత్తరంలో ఒక అతని గురించి రాసిందని చెప్పానే. ఓ ఐ సీ.
గ్లాడ్ టు మీట్ యూ. హలో. మిస్టర్ జగదీష్ని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదనుకుంటా. మిస్టర్ మోహన్ కూడా నీలాగే ఓ ప్రతీకార సమస్యతో ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి. థ్యాంక్ యూ. నాలాంటి ప్రతీకార సమస్య మీకుందంటే అంతా తెలియబరుస్తాను. ఏమంటే खाना खाओ ना, यहाँ तड़का पिंडी है, तावड़ू है, सब कुछ है, खाओ. ఆపరేటర్ సార్ దండారండి. ఓ కురవయ్య, ఏమిటి విశేషాలు? విశేషాలు చాలా ఉన్నాయి బాబయ్య. ఏమిటి ఒంట్లో బాగాలేదా? నీరసంగా ఉన్నావు? నీరసంగా ఉండకే ఏమవుతాను. గ్రామంలో అప్పుడే కాచి గుమగుమలాడే 3 సేర్ల పాలు ఫుల్లుగా తాగే నేను ఈ ఊరొచ్చి ఒంటలిచ్చే పుల్లగా ఉన్న పాలు తాగితే నీరసించకుండా ఎలా ఉంటాను? వచ్చినప్పుడు దబ్బనలో ఉండేవాడిని, ఇప్పుడు సూదిలో చిక్కిపోయాను. మేరా జీవన్ బహుత్ బడా కష్టంగా ఉంది బాబయ్య. నీకెవరు చెప్పారు ఒంటి పాలు తాగమని? మరి ఈ ప్రదేశంలో ఏం తాగుతాం ఒంటెల పాలు కాకుండా? మొత్తానికి నీకు ఇక్కడ సుఖం లేదన్నమాట. అని నేను చెప్పడం లేదయ్యా. ఒకటి మనవి చేస్తాను, నా ఊరికోసారి వెళ్తాను. మా వాళ్ళని చూడాలని ఉంది. కొన్నాళ్ళు ఊళ్ళో పాడేవాళ్ళ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సుష్టిగా తిని నా శరీరాన్ని మళ్ళీ పుష్టిగా తయారు చేసుకుంటాను. మై పుష్టి అవుతా. నువ్వు ఊరు వెళ్ళిపోతే ఇక్కడ నీ ఉద్యోగం ఎవరు చేస్తారు? నేను జీవించి ఉంటేనే కదా ఇక్కడ పనులు చేయడానికి. ఈ పద్ధతిలో పోతుంటే ఎక్కువ కాలం కాకుండానే నాకు నేనే నా ఎముకలు నేర్చుకోవాల్సి వస్తుంది. అంచేత నేను ఊరు వెళ్ళడానికి కొంత డబ్బు ఇవ్వండి అయ్యా. డబ్బు అవసరమా? తప్పకుండా ఇస్తాను. అయ్యగారిది అచ్చాది. అరే ఉంటే ఎదురు రావో బాబుగారు జావో. బాబుగారు అచ్చా, తుమ్ కూడా అచ్చా. అలా అన్నయ్యని మధుబాబుని రక్షించుకుందామని, ఆ దుర్మార్గుడు పాష అంతు తేల్చాలని నేను వచ్చాను ఇక్కడికి. నేను చెప్పింది వినలేదనుకుంటాను. లేదు, అంతా విన్నాను. మీరు పాషాను వెతుకుతున్నారు ఎందుకని? వాడి రక్తంతో నా చేతులు కడగాలి. కారణం ఏమిటో నన్ను అడగద్దు మోహన్. ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత పాషాను చూడలేదా? లేదు, వాడు ఈ ప్రదేశాల్లో ఉంటున్నాడని ఎవరో చెప్పగా విన్నాను. నేను స్వయంగా చూడలేదు. చూస్తుంటేనో వాడిని సావకాశంగా చూద్దామని ఇక్కడ కాచు కూర్చున్నారా? అంతకన్నా దారిలేదే. దోపిడీ దొంగలుండే స్థావరానికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం ఎవరికీ సాధ్యమైన పని కాదు. వాళ్ళు తరచుగా గ్రామాన్ని దోచుకోవడానికి వస్తుంటారు. అలాంటి ఓ సందర్భం కోసం కాచు కూర్చున్నాను. త్వరలోనే వాడు నాకు కంటపడతాడు. అప్పుడు అందరూ సిద్ధంగా ఉండండి. జైపాల్ గ్రామంలో ఉన్నంతా దోచుకొని మన స్థావరానికి చేర్చాలి. ఓకే? ఓకే.
क्या हुआ चाचा? बेटी को दाखिला लेके चले गया, उसकी कैसा था? बचाओ बचाओ बाबू, मैं आपका पाँव पड़ेगा। बेटी को बचाओ। मैं आपका बेटी को बचाऊंगा, मैं आपका बेटी को बचाऊंगा। సంధ్య నువ్వు వెళ్ళు, నా గురించి నువ్వు చదువు మారాడేందుకు? నా మోహం లేకుండా లేని తాండో నేను ఉండటం, నేనొక్కరిని చదవడం బాధగా ఉంటుందన్నమాట. తెలీదా మీకు? నాకు అది తెలుసు సంధ్య. నేను ఇప్పుడున్న పరిస్థితి నీకు చెప్పాను కదా, మనకు వేరే గత్యంతరం లేదు. సంధ్య నువ్వు వెళ్ళు. నా బంగారు వంటావు కదరా ఇట్టావు. నీకు మా తెలుగు తెలియదు కదా, హిందీ కదా. బియో బియో देखो इटेపు నువ్వు వెళ్ళు. తుమారి అమ్మకి పాస్ వెళ్ళి పొల్లని దూచియో. ఎడారికే బుద్ధి లేని జంతు. నిన్ను మేపుతాను, నన్ను చదవాలి. ఏమిటిది? వేడిలు కదా? అవును. ఎందుకు ఇలా దీన్ని ఉంచుకుంటారు? మీకు చెప్పడానికి బాధగా ఉంటే చెప్పక్కర్లేదు. బాధగా ఉండడం నిజమే, అయినా చెప్తాను. ఏనాటికైనా చెప్పక తప్పదు. పాషాను చంపాలని చేసిన నా ప్రతిజ్ఞ నుంచి మనసు జారకుండా ఉండడానికే నేను ఈ బేడీలను దాచుకున్నాను. తరచుగా దీన్ని తీసి చూస్తుంటాను. అందువల్ల 4 లక్షల్లోని శక్తి ఎక్కువ అవుతుంది. పాషాను చంపడానికి ఈ బేడీలు ఎందుకు? అదే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
చెప్తాను. నంగలూరు అనే ఊళ్ళో నేను మా చెల్లెలు మాత్రమే ఉండేవాళ్ళం. చిన్నతనంలోనే నాన్నను అమ్మను పోగొట్టుకున్నాం. మరి ఆనాటి నుంచి మా చెల్లెలకు సర్వం నేనే. ఆమెను ప్రాణంగా చూసుకున్నాను. అది అలా ఉండగా శకుంతల నా జీవితంలోకి ప్రవేశించింది. ఏమిటి? పొద్దెక్కిపోయింది, ఇంకా చాలించకూడదా? ఏమిటి చాలించడం? నీ పరిహాసాలు. అయితే చాలించేస్తాను. ఏం మానేశానుగా, పదపోదాం. అమ్మ రోజు గొడవ చేసేస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా కాచు కూర్చుంటావని. నువ్వేమని చెప్పావు? ఓ మాట అడిగి చెప్తానని చెప్పాను. ఎవరినట? ఓ మనల్నే కదూ. అయినా మనమేం కాచు కూర్చోలేదు. ఎప్పటి నుంచో భార్యాభర్తల్లాగే ఉన్నాగా. అయినా ఆచారాలంటూ కొన్ని ఉన్నాయిగా. అదంతా 10 మందికి తెలియడానికి. అలాగే చేద్దాం. నా చెల్లెలు రేఖ పెళ్లి ముందు జరగాలి. అంతవరకు ఓపిగ్గా ఉండవు. నన్ను బతుకున్నంత వరకు ఉండమన్నా ఉండగలను. అది కాదు, నాకు చిన్న సందేహం. రేఖ పెళ్లికి మునిపే మన వివాహం జరగడానికి ఏమిటి అభ్యంతరం? అభ్యంతరం ఏమీ లేదు. అమ్మ చనిపోయేటప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను. రేఖకు వివాహం చేశాకే నేను వివాహం చేసుకుంటానని. మరి ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడం నా ధర్మం కాదా? సరే, నేను అమ్మతో చెప్తాను. వదిలేయ్, నేను ఒకసారి ఇక్కడున్నాను. మరి ఇలాగే నుంచుంటే కాళ్ళు లాగుతాయి. నా కంట్లో ఏదో నలుసు పడింది. ఏమిటి నలుసా? మంచి చోటే పడింది. ఇంతకీ ఆ నలుసుని మా అన్నయ్య తీసేశాడా? నీ గురించి ఇందాక మీ అమ్మ చెల్లింది. ఏమిటి? ఎందుకు వచ్చింది? నాకేం తెలుసు? అయ్యో, నేను వెళ్తాను. ఈ రోజు ఇక్కడే ఫోన్ చేసేళ్ళు. అయ్యో, అమ్మ ఒకవేళ నన్ను వెతుక్కుంటూ రావచ్చు. నేను ఊరికే చెప్పానలా. నీ గురించి ఎవరు రాలేదు వదినా. జానా భయపెట్టేశావు కదా. తొందరగా వద్దు, వేళవుతోంది. ఇవాళ నేనే వడ్డిస్తాను. రేఖ, నువ్వు ఈ రోజు మనం ముగ్గురం కలిసి ఒకేసారి ఫోన్ చేద్దాం. ఎవరు వడ్డించక్కర్లే. సరే. అదేంటి బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. ఒకరిద్దరు మనుషులకు ఒకసారి తినడానికి తెచ్చిన భోజనం ఇది. నువ్వు కూడా తింటావని తీసుకొచ్చాను. అక్కడ నువ్వు ఇంట్లో లేవంటే ఇక్కడ ఉంటావనేగా అర్థం. ఏమిటది నమ్మకం? అన్నయ్యకి తోడుగా ఉండి పనులు దగ్గరుండి చేస్తూ ఉంటావుగా, అందుకే అలా అన్నాను. చేపండావా? కళ్ళ ముందున్న కూడా కనపడ్డాలా? కోతి. తినిపించు తినిపించు. ఇలా గోరుముద్దలు తినిపించే అలవాటు ఎప్పటి నుంచి? శకుంతల్ని వదినగా మన ఇంటికి తీసుకురామని నేను పోరు పెడుతూ ఉంటే ఖాతరు చేయనందుకో. అందుకే నేను ఒక ఏర్పాటు చేశాను. నిన్ను చూడ్డానికి రేపు ఒకరు వస్తున్నారు. అది ఖాయం చేస్తాను. రేఖ ఏడాది పిల్లప్పుడు నాన్న పోయారు. మరో 5 సంవత్సరాలకి అమ్మ చనిపోయింది. ఆ తర్వాత అమ్మా నాన్న సర్వం నేను. ఆ విషయాలన్నీ తెలుసుకునే వచ్చింది. మీకు అక్క చెల్లెలు ఎవరూ లేరా? 2 ఉన్నారు. వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చేశాను. ఇక నేను మాత్రమే ఉన్నాను. మరి అమ్మాయిని చూడాలిగా, ఒకసారి పిలవండి. ఉండండి, పిలిపిస్తాను. ఇది అక్కడ తీసుకుపోయి నేను వెళ్ళవద్దునా? మరి నన్ను తీసుకొని ఇమ్మంటావా? ఏమిటి? ఈ కాఫీ తీసుకుని వాళ్ళకి ఇమ్మంటుంటే వింటం లేదు. రేఖ, కాఫీ తీసుకెళ్ళివు. వాళ్ళు కాఫీ తాగడానికి వచ్చారా? కాఫీలు ఇస్తూ ఉండగా నువ్వు ఆ కుర్రాన్ని ఒకసారి చూడు. తర్వాత నచ్చలేదంటే ఒప్పుకోను. ఇంతకీ అబ్బాయి నచ్చాడా నీకు? నాకు బాగా నచ్చాడు. నీకు కూడా బాగా నచ్చుతాడే. ఒకసారి వెళ్ళి చూడు. వద్దు, ఈ సంబంధం మీరు ఇష్టపడితే నాకు ఇష్టమే. అంగీకారం తెలియజేయచ్చు. నువ్వు అతన్ని చూడద్దనుకున్నా మరి ఆ కుర్రాన్ని నేను చూడక్కర్లేదా? ఓ అదా, దానికే నన్ను అతను చూడండి. అయ్యో, ఈ డ్రెస్ మార్చే చీర కట్టుకుని పో. ఇది చాలదునా?
నన్ను చూడ్డానికా వారు వచ్చింది? నా చీరను చూడ్డానికా? ఎందుకలా చూస్తావు? రేఖ యొక్క స్వభావం నీకు తెలిసిందేగా. ఈ కాఫీలు ఎవరిస్తారా? కాఫీ ఇవ్వడం ముఖ్యం, ఎవరిస్తేనే. అమ్మాయి రావడం లేదే, ఓసారి చూద్దాం అనుకుంటే. చూడవలసిన పనేమీ లేదు, మా అందరికీ సమ్మతం. ఏరా గోవిందా, సాధ్యమైనంత త్వరలో కళ్యాణం జరిపించేయాలి. నాకు కొన్ని రోజులే లీవ్ ఉంది. మీరేదైనా అమ్మాయిని అడగాలనుకుంటే అడగచ్చు, మొహమాట పడకండి. ఎంతవరకు చదివారు? చెప్పు. నేను అడుగుతున్నది మిమ్మల్నే. అయ్యో, నేను రేఖ కానండి, ఇదిగో రేఖ. అయ్యో సత్యం, ఆమె శకుంతల. నేను చేసుకుందాం అనుకుంటున్నా అమ్మాయి. ఇద్దరు అమ్మాయిలు నచ్చారు మరి. అయ్యా, ఒకరితో నాకు వదిలేయండి, శకుంతలను నేను చేసుకుంటాను. నా చెల్లెలు రేఖ గోవిందుని కృష్ణ ఇష్టం. అయితే మనం ఇంకా లగ్నం పెట్టించాలి. నాటకమా? ఏమీ కొనలేదని చెప్తాం. అయ్యో, నా వల్ల కాదది. మాట అనక ముందే అది నా ముక్కు పిండేస్తుంది. మా ముక్కోపి. ఆ దృశ్యం చూద్దామనేగా అలాంటి తమాషా పనులు. దానికి ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఈ సరదాలు తీస్తాయి చెప్పు. అలాగైతే అదేదో నువ్వే కానివ్వు, నేను చూస్తూ ఉంటా. పట్టుకో, నేను వెళ్ళి చూసొస్తాను. ఖైదీలకు వేసే డ్రెస్, బేడీలో. పాషా అనేవాడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. వాడి బట్టలు బేడీలు ఇవి. పాషా పేరు చూసి కంగారు పడద్దు, అతడు మన తెలుగువాడే. అసలు పేరు విక్రముడు. ఇక్కడ అతని పైన ఎన్నో కేసులు ఉండటం చేత రాజస్థాన్కు జారుకున్నాడు. ఆ పైన దొంగల ముఠాలో చేరి పేరు మార్చాడు. ఆ పాషావే ఇప్పుడు దొంగల నాయకుడయ్యాడు. పోతే వాడిక్కడికి ఎలా వచ్చాడు? వాడు రాజస్థాన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక్కడ వాడి మీద కేసులు ఉండటం చేత ఇక్కడ తీసుకొచ్చారు. ఒక కేసు విచారణ పూర్తయి కోర్టు నుంచి తీసుకువెళ్తూ ఉండగా తప్పించుకుపోయాడు. జైలు వేషంలో తిరిగితే పట్టుకుంటారని తను వేషం మార్చాడు. అవును, మీరు వాడి ఫోటో చూస్తారా? పదండి. ఇదిగో వీడే. ఇక వాణ్ణి పట్టుకోవడం మహా కష్టం. ఇక్కడ మునిగితే రాజస్థాన్లో తేల్తాడు. భయంకరమైన వ్యక్తి. రాజస్థాన్? అలా వాడికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఈ బేడీలతో వాడు నా చెల్లెలికి ఏర్పరిచిన గాయాన్ని ఆమె శవం మీద చూశాను. వాడెక్కడున్నా కనిపెట్టి పగ తీర్చుకుంటాను. అదే, అప్పటి వరకు నాకు శాంతి లేదు. అంతవరకు ఇవి నా చేతిలోనే ఉంటాయి. ఇంకొకటి అడిగేదా? ఆ తర్వాత శకుంతల్ని చూడనే లేదా? లేదు, దానికి అవకాశం రాలేదు.
పాషాను ఎలా కనిపెట్టాలన్న ధ్యాస తప్ప మరేది నా మనసులో లేదు. అయితే ఆనాడు అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చారా? అవును, పాషాగాడి స్థావరం ఇక్కడే ఉంటుందని నా ఉద్దేశం. పలు ప్రదేశాలకు వెళ్ళి క్యాంప్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళ సంపదనంతా కొల్లగొట్టి తిరిగి వస్తుంటాడు. ఇంతకాలమైనా వాడు దొరుకుతా అంటారా? అవును మోహన్, ప్రతిరోజు నేను వాడిని వెతుకుతూనే ఉన్నాను. ఒంటెలతో ప్రయాణించేటప్పుడు నా కళ్ళు గాలించేది వాడి గురించి. మరో సంగతి లేదు, నేను ఈ వృత్తి స్వీకరించింది వాణ్ణి కనిపెట్టడానికి. చూడు మోహన్, ఎప్పటికైనా సరే వాడు పట్టుబడక తప్పదు. ఆనాడు నేను జగదీష్, ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను. ఇద్దరు వాడిని కనిపెట్టచ్చు. ప్లీజ్. చాలా సుఖంగా ఉంటుంది. అదే మోహన్, అది మొదట్లో అలానే అనిపిస్తుంది. కొంతకాలం అయ్యాకేమో విసుగొచ్చేస్తుంది. నిజం నాయనా, నాకు ఏనాడో విసుగెత్తిపోయింది గురు. అయితే ఎందుకయ్యా మళ్ళీ ఒంట మీద తిరుగుతున్నావంటే బతకడానికి ఏదో ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుని. ఇప్పుడు డబ్బు లేదు, సుఖం లేదు, రెండూ ఆపరేటర్ గారికి దక్కే. సంపాదన కూడా బాగా ఉంది. వాళ్ళ అమ్మాయికి కళ్యాణం అయిపోతే ఈ ఒంటెలన్నీ ఆవిడ సొంతం అయిపోతాయి. అప్పుడు ఈ కంపెనీకి మేనేజర్ గా నన్నే నియమిస్తారు. తమరు బాధపడకండి, నేను తమను అసిస్టెంట్ గా చేసుకుంటాను. ఇక మోహన్ గారు చూసుకోండి, ఈ ఒంటెలన్నీ గుర్రాల బరబరా పరిగెట్టాలి.
అన్నయ్యను కుర్రాన్ని వెతుక్కుంటూ తమ్ముడు వచ్చాడా? శుభం. ఏమిటి అతగాడి పేరు? మోహన్. మోహన్. వాడు మాత్రమే కాదు బాస్, ఆంధ్ర నుంచి జగదీష్ అనేవాడు తమరిని వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చాడు. ఆంధ్రదేశం నుంచి నన్ను వెతుక్కుంటున్నా? దేనికట? తమరు అతగాడి చెల్లెల్ని బలాత్కారం చేసి చంపారట. అతని చెల్లెల్ని బలాత్కారంగా? మాట్లాడకు. అయ్యో, నాకు భయం వేస్తుంది. అంతా చెప్తాను. ఎవరయ్యా? ఎందుకు ఇలా వచ్చారు? గొడవ చేసావంటే ప్రాణాలకి ప్రమాదం. నేనెవరో తెలుసా? ఇలా దగ్గరకు రా. రాలేకపోతే నేనే అక్కడికి వస్తాను. భయపడకు. ఇదిగో ఈ తాళం చెవితో దీన్ని నువ్వు తెరు. దీన్ని నువ్వు తీస్తే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్తాను. నీకే ప్రమాదం రాదు. తొందరగా తెరు. రివార్డ్ ₹1 lakh. ఏమిటయ్యా అలా దిక్కులు చూస్తున్నారు? హిందీ భాష రాదు కదూ. डाकू पाशा को जिंदा या मुर्द पकड़ने पर सरकार द्वारा ₹1 लाख का इनाम. గజ దొంగ పాషాను చంపో చంపకుండానో పట్టించిన వారికి పోలీసులు ₹1,00,000 బహుమతిగా ఇస్తారట. ఆ ₹1,00,000 ఈ గురవయ్య పట్టేస్తాయా? 4 కాసులు సంపాదించాలనేగా నేను ఇక్కడికి వచ్చింది. ఈ ఛాన్స్ దొరికింది. ₹1,00,000. జగదీష్ జగదీష్ చూస్తుండు, నేను వాడిని ఎలా పట్టేస్తాను. పాషా
చిందులేసే పూల రెమ్మల్లా అలవోలే ఆడుతోంది అమ్మడి వేళ అందాలే చిందులేసే పూల రెమ్మల్లా వచ్చింది వెన్నెల్లా ఊరించే రసగుల్లా సుగసంత గిలిగింత చూపుల్లో పులకింత కవ్వించే నీ అందం హృదయాలే తోచావా లిక్లికిలా 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 కవిరాజు కల్పనవో ఎల్లోరా శిల్పమువో కాముకుల దేవతవో కాశ్మీరా కన్యకవో అంగాంగ శృంగార ఆనంద సామాగ్నివో కవిరాజు కల్పనవో ఎల్లోరా శిల్పమువో కాముకుల దేవతవో కాశ్మీరా కన్యకవో అంగాంగ శృంగార ఆనంద సామ్రాజ్ఞివో సోయగాలు చూపరాదా రసమయ లీలా సోయగాలు చూపరాదా రసమయ లీలా లిక్లికిలా 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 ఏహే అలవోలే ఆడుతోంది అమ్మడి వేళ అందాలే చిందులేసే పూల రెమ్మల్లా వచ్చింది వెన్నెల్లా ఊరించే రసగుల్లా సుగసంత గిలిగింత చూపుల్లో పులకింత కవ్వించే నీ అందం హృదయాలే తోచావా లిక్లికిలా 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 హే సుధలొసగే మోహినివో మరులొలికే వాహినివో నాట్యకళా నైపుణిలో భరతముని కానుకవో ఈనాటి యువకుల కవ్వించు వయ్యారివో సాగిపోని సంబరాలే మన్మథలీలా సాగిపోని సంబరాలే మన్మథలీలా లిక్లికిలా 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 ఏహే అలవోలే ఆడుతోంది అమ్మడి వేళ అందాలే చిందులేసే పూల రెమ్మల్లా వచ్చింది వెన్నెల్లా ఊరించే రసగుల్లా సొగసంత గిలిగింత చూపుల్లో పులకింత కవ్వించే నీ అందం హృదయాలే తోచావా నన్ను గురించి స్థావరంలోకి వచ్చే శత్రువులందరికీ ఇదే గతి పడుతుంది. గుర్తుపెట్టుకోండి, భాష.
రాజశేఖర్ పారిపోతాడా మోహన్ అన్నయ్య ఈయన నా స్నేహితుడు జగదీష్ భాష కోసం తిరుగుతున్నాడు. ఇప్పుడే అక్కడి నుంచి తప్పించుకొస్తున్నాను. వాడి స్థావరం తెలుసా? నీకు తెలుసు. కమాన్ నేనెవరినో తెలుసా నీకు? కొన్నేళ్ల క్రితం పోలీసుల బారి నుండి తప్పించుకుని నువ్వు ఇంట్లో ప్రవేశించావు. ఆ ఇంట్లో ఏకాంతంగా ఉన్న ఒక అమ్మాయిని బలవంతంగా చెరిచి చంపావు. ఆ అమ్మాయి అన్నం రాలేదు. జ్ఞాపకం ఉందా? ఇప్పుడు అర్థమైంది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చావా?
మధు ఈ బేడీలు ఎవరో తెలుసా? నా ఇంట్లో నువ్వు వదిలేసిపోయావుగా, దీన్ని నీ దుర్మార్గానికి చిహ్నంగా దర్శించాను. ఈ మంచు కొండల్లోన నీరంచు నీడల్లోన ఎన్నెన్నో అందాలే